ఈరోజు గొప్ప సుదినం కూడా. విజయదశమి రోజే కాకుండా ఇద్దరు మహానుభావులు, మహాత్మా గాంధీ గారు, అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి రోజు కూడా. విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. విజయదశమి అనేది కూడా చెడుపైన మంచికి సాధించిన విజయానికి, అలాగే దుష్టశక్తులపైన దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ చేసుకుంటారు. అందుకోసం ప్రజలందరిపైన కూడా ఆ విజయమాత యొక్క, దుర్గమ్మ యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి, అందరి కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఘనంగా కూడా నివాళులు కూడా అర్పిస్తూ దేశమంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఎప్పటికీ ఆయన యొక్క సేవలు, మరీ ముఖ్యంగా కూడా ఇంత పెద్ద భారతదేశానికి ఎంతో బలవంతులు, శక్తివంతులైన బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పరిపాలన నుంచి కూడా కేవలం అహింస, శాంతి అనే రెండు ఆయుధాలతో, ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ రెండు ఆయుధాలతో కూడా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఆయన నాయకత్వంలో స్వాతంత్రం సిద్ధించిందంటే ఆయన మహానాయకుడు యొక్క జన్మదిన రోజున అతనికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ, మరీ ముఖ్యంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికైనా కానీ విజయదశమికి ఎట్లయితే చిహ్నంగా మనం ఈరోజు పెద్ద పండుగ చేసుకుంటామో, ఎప్పటికైనా మంచి అనేది, అంతమే విజయం అనేది మంచిదే అనేది కూడా ఆ రోజు గాంధీ గారి నాయకత్వంలో కూడా ఈ దేశంలో కూడా అయింది. పెద్ద శక్తులను కూడా ఆ రోజు కూడా కేవలం రెండు శాంతి, అహింస అనే పద్ధతుల్లోనే ఇంత పెద్ద దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాడు. అలాగే ప్రధానమంత్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా కూడా, రైల్వే శాఖ మంత్రులు కానీ, నీతి నిజాయితీకి కూడా మారు పేరు కూడా. ప్రధానమంత్రిగా ఉన్నా, మంత్రిగా ఉన్న, రైల్వే శాఖ మంత్రి ఉన్నా, ఏ మంత్రిగా ఉన్నా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా నీతి నిజాయితీకి కూడా మారు పేరు కనిపించాడు. కాబట్టి ఆయన సేవలు కూడా ఘనంగా కూడా శ్లాఘిస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆ రోజు ఆయన ఏదైతే కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యం అని కానీ, అలాగే పరిపాలన కూడా ప్రజల ముంగింటికి తీసుకొని పోవాలి, కేవలం స్వాతంత్రం తీసుకొచ్చింది, అలాగే ఈ దేశ సంపద కూడా అంతా కూడా ప్రజలకు చేరవేయాలి, అందరికీ కూడా సమానంగా చేయాలని చెప్పేసి ఏదన్నారో ఆ ఆశయాల కోసమే ఈరోజు కూడా మరీ ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం కోసం ఈరోజు సచివాలయ వ్యవస్థ కూడా తీసుకొని వచ్చేసి పరిపాలన కూడా అక్కడ ముంగింటికి తీసుకొని పోయిన ఘనమైన నాయకుడు వచ్చేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మేము అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శాంతి మార్గంలోనే పోవాలని, గాంధీజీ అడుగుజాల్లో పోవాలని చేస్తూ మరొక మారు కూడా వారందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరము కలిసి ఆయనకు ఘన నివాళులు కూడా తెలియచేయడం జరిగింది. ఎందుకంటే జాతిపిత అక్టోబర్ 2వ తారీఖున జన్మించి ఆయన నా జీవితమే నా సందేశం అని మొత్తం యావత్ జాతికి కూడా ఒక సందేశాన్ని పంపించారు. శాంతి, అహింస మార్గాన్ని ఎంచుకొని బ్రిటిష్ వారి ద్రాక్ష శృంఖలాలను తెచ్చి మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి ఆ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా ఈరోజే జరుపుకోవడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయము. ఎందుకంటే అటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ ఉంటే మన వంతుగా కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడవాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా సూచిస్తూ ఉన్నాము. అలాగే ఇదే రోజునే విజయదశమి కావడం అనేది చాలా సంతోషకరము. జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. అలాగే మహాత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయాల ద్వారా కూడా నెరవేర్చారు. ప్రతి గ్రామంలో కూడా సచివాలయాన్ని తీసుకొని వచ్చి పరిపాలన ప్రజల ముంగిటకే అందించే ప్రజల గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు కూడా ప్రజలకు సేవ చేయాలి, ఈ పరిపాలన అనేది ప్రజల ముంగిటికి తీసుకువెళ్ళాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే మరొకసారి అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు, అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎందరో మహనీయులు త్యాగాల వల్ల ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అందుకనే గాంధీజీ గారిని మహాత్ముడు కూడా అంటారు. దేశంలో కాదు ప్రపంచంలోనే గాంధీజీ గారి గురించి తెలియని వారు అనేది కూడా ఉండరు. అదేవిధంగా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఉండాలని చెప్పేసి ఆనాడే కలలు కన్న విషయం కూడా మనందరూ కూడా గుర్తించాలా. ఆయన కేవలం పీస్, నాన్ వైలెన్స్తో ఏ విధంగా బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టి ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఎవరు ఉంటే మన గాంధీజీ గారి గురించి తెలియజేసుకుంటాను. అదేవిధంగా స్వచ్ఛతతోనే గ్రామ స్వరాజ్యం కానివ్వండి, మన స్వచ్ఛ సమాజం ఏర్పాటు అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆయన గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మనందరూ కూడా ఆ అడుగుజాడులో నడవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. గ్రామ స్వరాజ్యం ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాయని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో గ్రామ సచివాలయానికి తీసుకొచ్చిన ఘనత కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన అడుగుజాడులో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నీతి, నిజాయితీ, పీస్, నాన్ వైలెన్స్తో ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతో మరోసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర పోరాట యోధులుగా వారు మనకు అందించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని ఈరోజు మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే దానికి వారి యొక్క కృషి కారణం. వారి యొక్క ఆశయ సాధనలో ముందుకెళ్లాలని నేటి తరాలకు, భావి తరాలకు కూడా ఖచ్చితంగా మేము అందరూ కూడా పిలుపునిస్తున్నాము. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రజల కోసం ఏ విధంగా అయితే మన స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చాయో ప్రజల సుభిక్షంగా ఉండడం కోసం సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని సుపరిపాలన అందించారు. తన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గాంధీ గారి ఆశయాలను పునిగిపుచ్చుకున్న వారసుడిలాగా గ్రామ స్వరాజ్యాన్ని కూడా ప్రజలకు అందించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా కూడా మార్చిన అటువంటి అంశాలన్నీ మనం చాలా చూసాము. అటువంటి అంశాలు ప్రజల పక్షాన నిలబడినటువంటి నాయకుడు మరీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు దసరా పండుగ కూడా కావడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెడును పోరాడి మంచి ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, అనంతపురం జిల్లా వాసులకు, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా అందరి తరపున కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.